మనకి మంచి స్నేహితుల్లో ఉండే మొదటి లక్షణం విదూషకుడు. అంటే నవ్విస్తూ ఆనందపరిచే గుణమున్న వాడై ఉండాలి. రెండవది మార్గదర్శి. జీవిత పాఠాన్ని నేర్పించేవాడై ఉండాలి. మూడవ గుణం ధైర్యశాలి. చాలా ధైర్యం కలిగి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే వెనకడుగేయకుండా ధైర్యంగా ముందుకు నిలిచేవాడై ఉండాలి. అలాగే నాలుగవది చాలా ముఖ్యమైనది పృచ్ఛకుడు. అంటే మనల్ని ప్రశ్నించే గుణం కలిగిన వాడై ఉండాలి. మనం ఏదైనా తప్పు చేస్తున్నా వెంటనే మనం ప్రశ్నించడానికి ముందుకు రావాలి తప్ప వెనకడుగేయకుండా ఉండాలి. ఇక ఐదవది విశ్వాసి. మనం పూర్తిగా నమ్మదగిన వ్యక్తి అయి ఉండాలి. అవునా కాదా? ఇంతకీ మీకున్న ఫ్రెండ్స్ లో ఈ 5 గుణాలు ఉన్నాయా లేదా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శరవణబాబు వ్లాగ్స్. కొంతమంది ఫ్రెండ్స్ ఎట్లుంటారంటే ఇప్పుడు మనం ఫోన్ చేసి ఇప్పుడు మాట్లాడింది, లేకపోతే ఇప్పుడు కలిసి ఇప్పుడే మాట్లాడింది, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్లే రూపే మళ్ళీ ఫోన్ చేసి వేరే వాళ్ళకి చెప్పేస్తారు. అలాగే మనల్ని అడిగి వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలలో సలహాలు తీసుకుంటారు. మనం ఏదైనా అడిగితే వాళ్ళకి తెలిసినా కానీ సలహా ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. అంటే పేరుకి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, కాకపోతే వాళ్ళ ఆలోచన ఎట్లుంటది అంటే వీళ్ళు అబ్బో నేను ఏమైనా చెప్తే ఇట్లా బాగుపడతారు అని చెప్పి ఓర్వలేని గుణం ఉంటుంది. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే నేమ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.